ముందుగా విశ్వగురువులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరియు మనందరి గురువు గారైన వంశీ మాస్టర్కి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. లక్ష్మీదేవికి, జేడ్ దేవికి మరియు సరస్వతి దేవికి మరియు పురోగతి చెందిన శ్రీమూర్తులందరికీ మరియు డివైన్ ఫెమినైన్ సంఘ ఆల్ డివైన్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరియు ఆనంద కరుణేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం 1000 Seeds of Joy ఈ పుస్తకం యొక్క వ్యాఖ్యానాన్ని చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఈ రోజు మనము త్రిమూర్తులు అనే చాప్టర్ లో 21 క్వశ్చన్ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు ప్రీవియస్ క్వశ్చన్ లో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దానికి కంటిన్యూషన్ లోనే ఉంటుంది మాస్టర్స్ ఇది. సో ఏదైతే ఆనంద కరుణేష్ గారు తన సందేహాన్ని అడిగారో దానికి అమ్మ ఇచ్చిన సమాధానం ఏదైతే ఉందో దాన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో దానికి కంటిన్యూషన్ లోనే ఈ క్వశ్చన్ కూడా ఉంటుంది. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా దానికి రిలేటెడ్ గానే ఉంటుంది. సో ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాము. సో ఆనంద కరుణేష్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు. శరీర అనుభూతులు, ఆత్మభావాలు మరియు శూన్యం అనే 3 పొరల్లోకి మనస్సు కరిగించినప్పుడే పరివర్తన జరుగుతుంది. ఆయన క్వశ్చన్ కి అర్థమైపోయింది. అంటే ఈయన క్వశ్చన్ అడగట్లేదు, ఇక్కడ ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసారు. ఇచ్చి ఇది నేను అనుకుంటుంది కరెక్టేనా అంటే ఏదైతే భావాన్ని గ్రహించారో, ఏ భావాన్ని అయితే గ్రహించారో అది కరెక్టేనా అని తిరిగి అడగడం అనేది జరుగుతుంది. ఏమన్నారు? శరీరానుభూతులు, ఆత్మభావాలు మరియు శూన్యం అనే 3 పొరల్లో మనస్సు కరిగించినప్పుడే పరివర్తన అనేది జరుగుతుంది. జరుగుతుందా అని అడగలేదు, ఇక్కడ జరుగుతుంది అనేది ఆయన చెప్తున్నారు. ఆయనకు అర్థమైంది అది. సో దానికి అమ్మ ఏం సమాధానం చెప్తున్నారు అంటే, అవును, త్రిమూర్తులు ముగ్గురు ఈ పరివర్తన మార్గానికి సహాయపడతారు. నువ్వు అనుకుంటున్నది కరెక్ట్ గానే చెప్పావు. త్రిమూర్తులు ముగ్గురు ఈ పరివర్తన మార్గానికి సహాయపడుతున్నారు. త్రిమూర్తులు అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఎవరు అనుకున్నాం? ఏదైతే మొదటి పొర ఉందో అది మహాశూన్యము, రెండో పొర అనంతమైన ఆత్మభావాలు, మూడో పొర శరీర భావాలు. వీటినే మనం కదా త్రిమూర్తులు అని చెప్పుకున్నాము. సో ఈ త్రిమూర్తులు అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే మన పరివర్తన మార్గానికి సహాయపడతాయి. అంటే మన లోపల ఉన్న ఆ పరివర్తన అంటే ఏంటి? మార్పు. ఆ మార్పుకి ఇవి దోహదపడతాయి, సహాయపడతాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. శరీర అనుభూతులను మరి ఆత్మభావాలను గమనిస్తూ ఆ ఉనికి నుంచి మనస్సుని గమనించడమే మనస్సును కరిగించడానికి వేగవంతమైన మార్గం. ఏమన్నారు ఇక్కడ? శరీర అనుభూతులను మరియు ఆత్మభావాలని గమనిస్తూ అంటే ఏంటి? ఎప్పుడైతే మనము ఎరుక స్థితిలో ఉంటామో శరీర భావాలను, ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీర భావాలలో మనము ఎరుకను పెంచుకున్నాము. ఇక్కడ ఏదైతే ప్రెసెంట్ గా ఉండి ఈ ఫిజికల్ బాడీతో ఉన్నప్పుడు చేయాల్సిన పనులలో ప్రతి విషయంలో ఎరుకగా ఉండి చేస్తున్నాము అంటే ప్రెసెంట్ లో ఉంటున్నాము. ఎప్పుడైతే ప్రెసెంట్ లో ఉండి మనము కర్మని చేస్తామో అప్పుడు ఏమవుతుంది? అవన్నీ కూడా, ఆ శరీర భావాలన్నీ కూడా, శరీర అనుభూతులన్నీ కూడా ఆ ఎరుకను గమనిస్తూ చేయడం వల్ల ఎలా ఉంటుంది? కరెక్ట్ గా చేయగలుగుతాం. దానివల్ల ఏమవుతుంది? ఆ ఏ కర్మలు అయితే చేస్తామో, కర్మ అంటే ఏంటి మాస్టర్స్? ఇక్కడ పని. ఏ పని అయితే మనం చేస్తుంటామో దానిలో ఎరుకను పెంచుకోవడం వల్ల, భౌతిక స్థితిలో ఉన్నప్పుడు ప్రతి పనిలో ఎరుకను పెంచుకోవడం వల్ల అది ఆత్మభావాలుగా మారుతాయి. శరీర భావాలు అనేవి ఆత్మభావాలుగా మారుతాయి. అది ఎట్లా మారుతుంది మరి అనంటే, ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో అంటే నా వాస్తవానికి నేనే కారణం అన్నప్పుడు ఎదుటి వారిని నిందించకుండా నా వాస్తవానికి నేనే కారణము అనేది గుర్తించి అక్కడ ఆ క్షణంలో నీ పరివర్తన ఏ విధంగా ఉంటుంది? ఎరుకలో ఉండి గతంలో చేశాను కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాను అనే మనం మొదటి నుండి చెప్పుకుంటున్నాం ఇదే ఎగ్జాంపుల్. ఎందుకు అంటే
ప్రతిసారి మనము డైలీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ అయ్యేంత వరకు ప్రతి చోట మనకి ఈ సిద్ధాంతం అనేది ఎదురు పడుతూనే ఉంటుంది. ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఇదివరకైతే మనం ఎరుక స్థితిలో లేకుండా ఎదుటి వారిని నిందించే వాళ్ళం, సత్యం తెలియకుండా. కాబట్టి అప్పుడు ఎరుక లేకుండా వారు కారణము వీరు కారణము అనేది నిందించడం అనేది జరిగింది. దాని ద్వారా ఏమైంది? అనవసరమైన ఆగామి కర్మల్లో చిక్కుకున్నాము, ప్రశాంతత లేకుండా విరుద్ధ స్థితిలోకి మనము వెళ్ళిపోయాం. సో అప్పటి వరకు అలా ఉండింది. కానీ ఇప్పుడు ఏం జరిగింది? మన భౌతిక స్థితిలో కూడా, ఈ భౌతిక స్థితిలో ఉన్నప్పుడు శరీర అనుభూతుల్లో ఏదైతే జరుగుతుందో వాటిలో ఎరుక పెంచుకున్నప్పుడు ప్రతి దానికి కూడా ఏదైతే నేను అనుభవిస్తున్నానో దానికి నేనే కారణము అని తెలుసుకున్న తర్వాత మనం అసలు ఇంకొకరిని నిందించాలి అనే ఆ భావన కూడా మన లోపల రాదు. మరి ఏ భావన వస్తుంది? నా వల్లే జరిగింది అన్నప్పుడు వారికి మనకు క్లాష్, వారికి మధ్య క్లాష్ వచ్చే అవకాశమే లేదు కదా. సో అంటే వారి పట్ల ఒక కరుణ భావన అనేది ఏర్పడుతుంది, లేదా స్నేహ భావన ఏర్పడుతుంది, ప్రేమ భావన ఏర్పడుతుంది. ఇతరులందరూ ఎలాంటి ఇంపాక్ట్ నా మీద చూపించలేరు. ఇతరులు ఎవ్వరు కూడా, ఏ మనిషి నేను కాకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళందరి లోపల కూడా ఉన్న వాళ్ళందరూ నాకు ఎలాంటి డ్యామేజ్ అసలు చెయ్యలేరు. ఎందుకు అంటే నేను ఏదైతే చేస్తే నాకు అదే వస్తుంది. అంటే మూల కారణం నేనే గాని అసలు వాళ్ళెవరు కాదు. వాళ్ళు నా మీద ప్రభావం చూపించే అవకాశం అనేది లేనే లేదు అన్నప్పుడు వాళ్ళకి మధ్య మనకు మధ్య ఎలాంటి శత్రుత్వం అనేది అసలు ఉండదు కదా, ఈ జ్ఞానం వచ్చిన తర్వాత. సో అలాంటప్పుడు వారి మీద అసలు ఇంకా మనకు ఫైటింగ్ వెళ్ళడమో, లేదా వాళ్ళని దూషించడమో, వాళ్ళని తిట్టడమో, వాళ్ళ మీద రైవాలిటీ పెంచుకోవడమో, దీనికి అసలు తావే ఉండదు కదా. సో వాళ్ళ మీద ప్రేమ భావన, స్నేహపూర్వకమైన భావన అనేది కలుగుతుంది. అంటే ఏంటి? శరీరంలో శరీర అనుభూతులలో ఎరుక రాగానే ఆ భావన ఏ విధంగా మారిపోయింది? కరుణగా మారింది, ప్రేమగా మారింది, స్వేచ్ఛగా మారింది. ఇలా ఇలా మారింది అంటే ఏంటి? శరీర అనుభూతుల్లో నుంచి ఆ భావన ఆత్మ భావనగా మారిపోయింది. ఆ ఆత్మ భావనలో వచ్చిన ప్రతిది కూడా ఏ విధంగా ఉంటుంది? సమిష్టిగా ఉంటుంది. అదంతా ఎక్కడ ప్రతిది కూడా కలిసి కట్టుగా జరుగుతుంది. అక్కడ నేను నాకు అనే దానికి అసలు తేడా అంటూ ఏమీ లేదు. అందరము కలిసి ఒకే ఆత్మ అన్న భావన అక్కడ ఉంటుంది, ఏకత్వ భావన ఉంటుంది అని తెలుసుకున్నాం కదా. అక్కడ స్వార్థం అనేది ఉండదు అన్నాం కదా ఆత్మ భావాల లోపల. సో అలాంటి భావాలు ఎక్కడికి తీసుకెళ్తాయి? నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకు? అనంతమైన శూన్యము. ఆ శూన్యంలోకి తీసుకెళ్తాయి అని చెప్పుకున్నాం. అంటే ఇదంతా ఎలా జరిగిందంటారు? ఈ శూన్యంలోకి వెళ్ళడానికి మనకి ఏం దోహదపడినది? ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీరాలలో కలుగుతున్న వాటిలో ఎరుక. ఈ ఎరుకతో ఉండడం వలన ఆ శూన్యానికి వెళ్ళడానికి ఈ మార్గం అనేది సులభమవుతుంది. ఇది సులభం అవ్వడం వల్ల మనం తొందరగా ఆ పాత్ లోకి వెళ్ళగలుగుతాము, శూన్యంతో కనెక్ట్ అవ్వగలుగుతాము అనేది ఇక్కడ చెప్తున్నారు. త్రిమూర్తులు అనేవారు మనస్సును ఈ మూడు పొరల్లో, ఏ మూడు పొరలు అని చెప్పుకున్నాము? శూన్యము, ఆత్మభావాలు మరియు శరీర భావాలు. ఈ మూడు భావాలలో కూడా అవి శూన్యం అవుతాయి. మనస్సు శూన్యమైనప్పుడు మనము ఈ త్రిమూర్తులు అనే ఈ పొరల్లో ఆ మనస్సు అనేది ఈ మూడు పొరల్లో కరిగిపోతుంది. శరీర భావాలలో ఎరుక వచ్చేసింది అంటే మనసును పని చేయనిస్తామా? లేదు లేదు, వీడికి ఏదో చేశాడు, నువ్వు రివెంజ్ తీసుకోవాల్సిందే అని అన్నప్పుడు అక్కడ ఎరుకొచ్చింది. ఏందలా బుద్ధి లేకుండా మాట్లాడతావు? నా వాస్తవానికి నేనే కారణం కదా, నేను ఎలాగా చేయగలుగుతాను, అలాగా ఎలా నిందించగలుగుతాను అనేది మన మనస్సుని మనము కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎరుక వచ్చింది కాబట్టి అక్కడ మనం కంట్రోల్ చేయగలుగుతాం. అక్కడ ఆ పొరలో కరిగిపోయింది. ఏంటి? మనస్సు అనేది మొదటి పొరలో కరిగిపోయింది. ఇంకా రెండో పొర ఏంటి? ఆత్మభావాలు. ఆత్మభావాలలో ఏవైతే ఉందో అక్కడ నాది, నాకు, నేను అనేది ఆటోమేటిక్ అక్కడ స్వార్థం అనేది ఉండదు. కాకపోతే యూనివర్సల్ గా సమిష్టిగా చేయడం అనేది అక్కడ జరుగుతుంది. అది ఏ విధంగా? ధనాత్మకంగా. అంటే అది ఒక పాజిటివ్ వేలో ఈ మనసు అక్కడ కరిగిపోవడం అనేది జరుగుతుంది. ఇంకా లాస్ట్ పొర ఏదైతే ఉందో అది శూన్యము. ఇంకా శూన్యంలో ఉన్నదంతా కూడా శూన్యమే. అక్కడ
ద్వంద్వత్వానికి అసలు తావంటూ లేదు. అక్కడ ఆటోమేటిక్ గా ఈ మనస్సు అనేది, ఈ భ్రమ అనేది, ఈ మాయ అనేది కరిగించబడుతుంది. ఈ 3 పొరల్లో కరిగించడం ఏ విధంగా సాధ్యమవుతుంది మరి అంటే, కేవలం ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలంట మరి? ఈజియెస్ట్ మెథడ్ ఏంటంట మరి అంటే, శరీర అనుభూతుల్ని గమనించండి. శరీరంలో ఏం జరుగుతుంది? భౌతిక రూపంలో ఉన్న నేను ఏం చేస్తున్నాను? ఒక సిచ్యువేషన్ జరిగింది. నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను? నా ఫీలింగ్స్ ఏంటి? నా లోపల జరుగుతున్న భావాలు ఏ విధంగా ఉన్నాయి? శరీర భావాలు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి రియాక్షన్ మనసు నుండి వస్తుంది? ఫిజికల్ గా ఎలాంటి పని నేను ఆ కార్యాన్ని నేను చేస్తున్నాను? ఏ విధంగా చేస్తున్నాను? అనేది ప్రతిదీ కూడా గమనించండి. సాక్షిగా గమనించండి. ఎరుకలో ఉండండి. ఎప్పుడైతే ఎరుకగా ఉంటామో దాన్ని పూర్తిగా మనం అవగాహన చేసుకోగలుగుతాము. దాన్ని ఎరుకగా గమనించినప్పుడే కదా మన డ్రాబ్యాక్స్ ఏంటి, ఎక్కడెక్కడ పడిపోతున్నాము, ఏ విధంగా కర్మలో ఇరుక్కొని పోతున్నాము, లేదా ఎదుటి వారి విషయంలో నేను రియాక్ట్ అయ్యే విధానం ఎటువంటిది, అది సరైనదా కాదా అనేది మనల్ని మనం గమనించుకున్నప్పుడే కదా అర్థమయ్యేది. ఒక బుక్ ని పూర్తిగా చదివినప్పుడే కదా మనకు అర్థమవుతుంది. ఎక్కడెక్కడ ఏముంది, ఏ విషయం ఎలా జరుగుతుంది, ఈ పేజ్ లో ఏముంది అని అన్ని పేజెస్ చదివినప్పుడే కదా మనకు అర్థమవుతుంది. సో అట్లాగే మనల్ని మనము ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎరుకలో ఉండి గమనిస్తూ ఉన్నప్పుడు మన లోపాలేంటి, ఎక్కడెక్కడ మనకు ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ ఉన్నాయి, వాటిని ఎలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకుంటాం. రిపేర్ చేయడం అనేది సెకండరీ, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే గమనించడం ద్వారా తెలుసుకోగలుగుతాం మనం ఏంటి అనేది. భౌతిక స్థితిలో ఉన్న నేనేంటి, నేను ఏ విధంగా ఆలోచిస్తాను, నా చేష్టలు ఏ విధంగా ఉంటాయి, నా రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్ గమనించగలుగుతాం. గమనించిన తర్వాత ఏంటి మనకు తెలుస్తుంది, పెద్ద లిస్టే వస్తుంది. ఇక్కడ ఫెయిల్, ఇలా అనవసరంగా ఎగ్జైట్ అయ్యాను నేను ఇక్కడ, ఎదుటి వాళ్ళని ఇలా రిసీవ్ చేసుకున్నాను, సో వాళ్ళ విషయంలో నేను ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదేమో అని నీకు రియలైజేషన్ అనేది వస్తుంది. అప్పుడు ఏం చేస్తాము, దాన్ని ఎలాగా మార్చుకోవాలి అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ పట్టుకుంటాం. పట్టుకున్న తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా మార్చుకోవాలి అనేది మనందరికి కూడా బాగా తెలుసు. సెల్ఫ్ గైడ్ చేసుకోవడం ద్వారా, ధ్యానంలో కూర్చొని చెప్పుకోవడం ద్వారా ఇలాగా వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ ని మనం పట్టుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ లేయర్ లో గనుక మనం ఈ మనస్సుని కరిగించడం సాధ్యమైంది అంటే, రెండో పొర మూడో పొరలోకి వెళ్ళడం అనేది చాలా ఈజీ అవుతుంది అనేది ఇక్కడ మనకు సరస్వతీదేవి చెప్తున్నారు. శూన్యం అనేది అనంతమైన ఉనికి అయినందున మనస్సుని సున్నితంగా హత్తుకుని శరీర అనుభూతులు మరి ఆత్మభావాల ఉనికిలో శూన్యాన్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ మనస్సుని సున్నితంగా హత్తుకోవడం వల్ల అంటే ఏంటి, 1 to 1 ప్రతి ఒక్కటి కూడా గమనించడం ద్వారా, ఎరుకలో తెచ్చుకోవడం ద్వారా, దాన్ని హత్తుకోవడం అంటే ఏంటి, దానికి వ్యతిరేకంగా పోవడం కాదు, ఇక్కడ మలుచుకోవాలి. ఇదిగో ఇక్కడ నీ ప్రవర్తన కరెక్ట్ గా లేదు, దీన్ని నువ్వు మార్చుకోవాలి. మళ్ళీ మనసు ఏం చేస్తుంది, లేదు నువ్వు చేసింది కరెక్టే, నువ్వు గొడవ పడ్డావు, వాళ్ళు నేను ఒక మాట అన్నారు కదా అందుకే నువ్వు గొడవ పడ్డావు, నువ్వు కరెక్టే, నువ్వే కరెక్ట్ అంటది. అప్పుడు దాన్ని ఏం చేయాలి, వ్యతిరేకించడం కాదు, దాన్ని హత్తుకోవాలి. అంటే అది వేరు నువ్వు వేరు కాదు కదా, మళ్ళీ దాన్ని ఒక చిన్న పిల్లలాగా మనకు దాన్ని హత్తుకొని దానికి అర్థమయ్యేలాగా సమజాయించి చెప్పుకుంటాం కదా పిల్లలకి. సో అట్లాగే దీన్ని కూడా మనస్సుని హత్తుకొని అది శూన్యంలోకి, అఫ్కోర్స్ శూన్యం అనేది అనంతమైనది, అందులో ద్వంద్వానికి అసలు తేడా, అసలు ద్వంద్వానికి అసలు ప్లేస్ అనే లేదు అని అన్నప్పుడు అందులోకి ఎప్పుడైతే వెళ్తామో మనస్సు అనేది మాయం అవుతుందని చెప్పుకున్నాం కదా. మనస్సు మాయం అవ్వడానికే లేటు, ఇది మాయం చేయడానికే కదా మనం ఈ ప్రాసెస్ అంతా కూడా. సో దాన్ని మరి ఇందులో కలవాలి, మనం శూన్యానికి కనెక్ట్ అవ్వాలంటే ఈ మనల్ని మాయ చేసే ఈ ఈ మనస్సుని మాయ చేసైనా కూడా మనం మాయం చేయాల్సిందే కదా. సో దాన్ని ఏం చేయాలి మరి అంటే, వ్యతిరేకించకుండా దాన్ని హత్తుకొని ప్రతి విషయంలో ఎరుకగా ఉండడం వల్ల మనం ఏదైతే ఈ శూన్యం ఉందో సున్నితంగా హత్తుకొని శరీర అనుభూతులను మరియు ఆత్మ భావాలను ఉనికి స్టెప్ బై స్టెప్, దీన్ని మనసును ఎక్కడ కంట్రోల్ చేస్తాం, ఫస్ట్ శరీర స్థితిలో, ఇక్కడ ఈ ఈ మనసులో ఈ శరీర అనుభూతుల స్థితిలోనే కదా మనసు అనేది యాక్టివేషన్ లో ఉంటుంది.
దాన్ని మనం అదుపులోకి తీసుకోవడం అంటే ఏంటి? ఎరుకని పెంచుకుంటాము. ఇది కరెక్ట్ గా చేయలేదు, సో నువ్వు ఇక్కడ ఇది నేర్చుకోవాలి, ఇక్కడ ఇది నేర్చుకోవాలి అని దానికి ఎలాగైతే చెప్పుకుంటూ వచ్చి మనం మనస్సుని, భావాలని, మనస్సు శరీర భావాలని మరియు వెంటనే ఆత్మ భావాల్లోకి మరియు శూన్యంలోకి కనెక్ట్ అవ్వడానికి ముందు చేయాల్సిన పని ఏంటిరా అనంటే ఈ మనస్సుని హత్తుకొని దాన్ని మన హోల్డ్ లో చేసుకొని దాన్ని అక్కడ ఎరుకను పెంచుకొని ప్రతి దాన్ని కూడా మన వశం అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీర అనుభూతుల్లో ఉన్న ఈ మనస్సుని హత్తుకొని దాన్ని మాయం చేసినట్టయితే శూన్యంలోకి కనెక్ట్ అవ్వడానికి చాలా చాలా ఈజీ అవుతుంది. ఈ శూన్యంలో కనెక్ట్ అవ్వడము అనేది ఇక్కడ అర్థమవుతుంది. యోగా శ్వాస శరీరం యొక్క వర్తమాన క్షణం పట్ల ఎరుక మరియు తంత్ర పద్ధతుల లాంటివి శరీరభూతులు. శరీర అనుభూతులు అంటే ఏంటి మాస్టర్? శరీరంతో మనం ఏదైతే అనుభూతి చెందుతున్నామో అవి శరీర అనుభూతుల కింద చెప్పుకుంటాము. మరి శరీర అనుభూతుల కింద ఎరుకలో ఉండాలి అని చెప్తున్నాము. సో ఏ విధంగా ఎరుకలో ఉండాలి? మరి దానికి ఏదైనా టూల్స్ ఉన్నాయా? ఉపయోగం ఏదన్నా, దానికి ఏదన్నా ఉపకరణాలు ఉన్నాయా? లేదంటే దాన్ని ఏ విధంగా అనుసరించాల్సిన పద్ధతులు ఏదైనా ఉన్నాయా అని చెప్తుంది. దానికి కూడా అమ్మ ఒక ఉపాయం అనేది చెప్తున్నారు. ఏంటి అంటే యోగా శ్వాస శరీరం యొక్క వర్తమాన క్షణం పట్ల ఎరుక. ఏమంటున్నారు? యోగా చేయడం ద్వారా ఈ యోగా గాని శ్వాస గాని ఇవన్నీ ఏంటి మాస్టర్? యోగా మాస్టర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా మనకి యోగా చేస్తే ఎక్కడ దృష్టి పెడతాం మనం? శరీరం యొక్క భాగాల మీద స్ట్రెస్ చేయమనడము, లేదా లిఫ్ట్ చేయడం అనడం, బెండ్ చేయమనడం, ఇలాగా యోగాలో చెప్తుండే రకరకాల ఆసనాలు వేయడం, ఇవన్నీ చేస్తున్న టైంలో మన దృష్టి అంతా కూడా ఈ శరీరం పైనే, శరీరం యొక్క భాగాల పైన, అవయవాల పైన ఉంచడం అనేది జరుగుతుంది. అవునా? ఈ దృష్టిని ఉంచడం ద్వారా మనకి ఏమవుతుంది? ఒక ఎరుక అనేది ఏర్పడుతుంది కదా. సో ఈ విధంగా చేయడం ద్వారా శరీరం యొక్క ఎరుక అనేది ఈ యోగా ద్వారా గాని, శ్వాసధార ఏంటి? అనుభూతుల ద్వారా ఏదైతే మన ఆత్మభావాల్లోకి లేదా మనస్సుని శూన్యం చేయడానికి మనం ఎక్కడ శ్వాస మీద ధ్యాస పెడతాం. అవునా? ఆనాపానసతి చేసేటప్పుడు కూడా మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ మనస్సుని శూన్యం చేయడం అనేది అక్కడ కూడా ఎరుకగా ఉండి మనము శ్వాస మీద గమనిస్తూ ఉంటాము. అంటే ఏంటి? ఈ యోగా చేయడం ద్వారా మరియు శ్వాస ఆనాపానసతి ఇవి చేయడం ద్వారా ఏంటి అని అంటే మనం ప్రస్తుతం అంటే ప్రెసెంట్ లో ఉండి ఎరుకతో ఉండగలగడానికి ఇవి ఒక ఉపకరణాలు లేదా పద్ధతులుగా చెప్పుకోవచ్చు. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది? ఈ తంత్ర పద్ధతులు అంటే ఏంటి? తంత్ర పద్ధతులు అంటే మరి వేరే కాదు. తాంత్రిక పద్ధతులు, తంత్ర పద్ధతులు అంటే అదొక రకమైన పద్ధతి. సో ఆ రకంగా మనము ఎలా దృష్టిని అయితే మనం శరీరం పైన అంటే ఇప్పుడు మామూలుగా ఉన్నాం అనుకోండి, నా మైండ్ ఒకటి ఆలోచిస్తూ ఉంటది, నేను ప్రెసెంట్ గా ఉన్నాను, నా మైండ్ ఇంకెక్కడో ఉంది, కానీ ఇక్కడ వర్క్ చేస్తుంది ఫిజికల్ బాడీ, నా నోరు మాట్లాడుతుంది, అంటే రెండు పనులు చేస్తున్నాను. కానీ ఒక ఈ పర్టికులర్ విధానాల ద్వారా యోగా చేయడం ద్వారా లేదా శ్వాసను గమనించడం ద్వారా ఏమంటే ఒక స్పెసిఫిక్ గా ఒకే దాని మీద కేంద్రీకృతం చేసి దృష్టిని దాన్ని గమనిస్తాం. అప్పుడు ఎలా ఉంటాము? అలర్ట్ గా ఉంటాము. నేను ఇప్పుడు యోగా చేస్తున్నాను అనుకోండి, ఇలా ఇలా బెండ్ చేయమన్నారు, నెక్ ఇలా బెండ్ చేయమని అన్నారు, నా దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? ఇలా బెండ్ చేయడం మీదనే, నెక్ బెండ్ చేయడం మీదనే ఉంటుంది. అంతేగాని నా మనసులో ఇంకొకటి ఏదో జరుగుతూ ఏదో చెప్పాలి, ఏదో క్లాస్ అవ్వాలి అని ఉండదు కదా. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా మెడ బెండ్ అయిపోయి ఇంకేదో అవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ అలర్ట్ గా ఉంటాము. వాళ్ళు ఎలా ట్రైనర్స్ ఏ విధంగానైతే చెప్తారో ఆ విధంగానే మన దృష్టి మొత్తం ఆ శరీర భాగాల మీదనే కేంద్రీకృతం చేయడం వల్ల అక్కడ మళ్ళీ మనస్సు అనేది పనిచేయదు. దృష్టి ఎక్కడ పెట్టాం మరి? శరీరం మీద. కాబట్టి మనసుకి అక్కడ ఏం పని? అక్కడ ఏమైంది? కరిగిపోతుంది. అలా ఎరుకగా ఉండి చేస్తాం. అమ్మో అసలు అలర్ట్ గా ఉండి చేయకపోతే విరిగిపోతాది మెడ అనే భావన ఉంది కదా. సో దాని వల్ల ఏం చేస్తాం? కరెక్ట్ గా చేయగలుగుతాము. ఎరుక మిస్టేక్ అవ్వడానికి ఇంకా ఛాన్సే లేదు. అలర్ట్ గా ఉండి ఎరుకతో ఉండి చేస్తాము. సో ఆ విధంగా చేయడం వల్ల రెండోది ఏంటి? శ్వాసను గమనించడం ద్వారా ఏమవుతుంది? ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం ద్వారా
ఎప్పుడైతే ఆ శ్వాసకి మధ్య ఉన్న ఆ శూన్యాన్ని అయితే పట్టుకుంటామో అప్పుడు మన ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ లో మనము ఆ శూన్యంతో కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ శూన్యంతో కనెక్ట్ అవ్వడం అంటే ఏంటి మాస్టర్స్? అక్కడ కూడా మనస్సు అనేది కరిగిపోతుంది ఎరుక స్థితిలో. అంటే ఏంటి? ఎరుకగా ఉండడానికి ఒక పద్ధతులు అనేది ఇక్కడ అమ్మ చెప్తున్నారు. పరమానందం, సమృద్ధి, ప్రేమ, కరుణ, కృతజ్ఞత, స్వేచ్ఛ, శాంతి మరియు క్షమాగుణం మొదలైనవన్నీ ఆత్మభావాలు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మాస్టర్స్. ఇవి ఏవైతే అన్కండిషనల్ గా ఉంటాయో, స్వార్థరహితంగా ఉంటాయో, ఈ భావాలు అన్ని కూడా మనకు ఆత్మభావాలే. ఈ ఆత్మభావాల్లో ఎలాంటి స్వార్థం అనేది ఉండదు. అవేంటి మరి అంటే పరమానందం, సమృద్ధి, ప్రేమ, కరుణ, కృతజ్ఞత, స్వేచ్ఛ, ఇలాంటి భావాలన్నీ కూడా ఏంటి? ఆత్మభావాలు, స్వచ్ఛమైన ఆత్మభావాలు. వీటన్నింటి ద్వారా ఇవి మనలో కలగడం ద్వారా ఏమవుతుంది? మనము మూడో పొర లేదా మొదటి పొర, ఇటు నుండి చెప్పుకుంటే ఫస్ట్ పొర అని చెప్పుకుంటాం కదా. సో ఆ మొదటి పొరలోకి చేరడానికి, శూన్యంతో కనెక్ట్ అవ్వడానికి ఈ ఆత్మభావాలు కూడా బలంగా తోడ్పడతాయి. అలా తోడ్పడతాయి అన్నమాట. మనకు ఎప్పుడైతే మన భావాలు అనేవి ఆత్మభావాలుగా మారుతాయో అప్పుడు మనం శూన్యానికి కనెక్ట్ అవుతాం. తమని తాము ఎరుకలో ఖాళీగా పూర్తిగా శూన్యం చేసుకుని అన్ని ధ్యాన ప్రక్రియలు శూన్యత కలిగి ఉంటాయి. మనం చెప్పుకున్నాం కదా, తమను తాము ఎరుకలో ఉంచుకోవడం ద్వారా ఏమవుతుంది? ఖాళీగా పూర్తిగా శూన్యం చేసుకొని, ఎప్పుడైతే మనం అవేర్నెస్ తో ఉండి ఎప్పుడు బ్లాంక్ గా ఉంటాము అంటే ఏంటి? ఇటు ఒక వైపు ఆలోచిస్తూ ఉంటాం, ఇంకో వర్క్ చేస్తూ ఉంటాం, లేదా ఇంకో పని ఏదో చేస్తూ ఉంటాం. అలా మల్టిపుల్ గా కాకుండా ప్రతి దాంట్లో కూడా అవసరమైనప్పుడు మాత్రమే లాజికల్ గా ఉంటూ, అనవసరమైన టైంలో ఎలా అంటే ఆలోచన రహితంగా ఉంటూ, ఆలోచన రహిత స్థితిలో ఉంటూ, ఖాళీ చేస్తూ, మనస్సుని ఖాళీ చేస్తూ, బుర్రని ఖాళీ చేస్తూ, ఇలా ఖాళీగా ఉన్న ప్రదేశంలోనే ఏముంటుంది? ఖాళీ అంటే ఏం చెప్పుకున్నాం మళ్ళీ? శూన్యము. ఈ శూన్యానికి కనెక్ట్ అయ్యే ప్రతి సాధన, ప్రతి పద్ధతి, ప్రతి విధానం కూడా ఏంటి? అది కూడా శూన్యతనే కలిగి ఉంటాయి. వాటి ఎండ్ ఆఫ్ ద డే ఏమిస్తాయి? ఈ పద్ధతుల ద్వారా కూడా లాస్ట్ కి ఏం పొందుతున్నాం మరి? బెనిఫిట్ ఆఫ్ ఏంటి? బెనిఫిట్ ఏమొస్తుంది మనకి అంటే శూన్యము. శూన్యతలోకి మనము వెళ్ళడానికి మనకు హెల్ప్ అనేది చేస్తున్నాయి. ప్రతిదీ ఈ ప్రక్రియలన్నీ కూడా చివరికి నెమ్మదిగా ఎక్కడికి తీసుకెళ్తాయి? వీటి ఎండింగ్ పాయింట్ ఏంటి? శూన్యంతో కనెక్ట్ అవ్వడమే. వివిధ మతాలు త్రిమూర్తులను గురించి భిన్న అంశాలను నొక్కి చెప్తున్నాయి. మరిన్ని అధునాతన మార్గాలు త్రిమూర్తుల యొక్క 3 అంశాలను ఏకీకృతం చేస్తున్నాయి. ఇప్పుడు ఏమంటాం? వివిధ మతాలు, ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా త్రిమూర్తులు అంటే ఏంటి? త్రిమూర్తులను రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఒక్కొక్క రిలీజియన్ లో, ఒక్కొక్క మతాలలో, ఒక్కొక్క సంఘాలలో ఒక్కొక్క రకంగా డిఫైన్ చేసి చెప్తున్నారు. ఇప్పుడు మనం మామూలుగా అయితే ఈ హిందూ రిలీజియన్ లో ఏం చెప్తుంటాం? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు త్రిమూర్తులు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చేది ఆ ముగ్గురే కదా. సో అట్లాగా మనకి ఏ విధంగానైతే మనకు తెలిసింది ఏంటిది? మన పర్టికులర్ గా మనకు తెలిసింది అయితే ఇదే. సో ఇలా చెప్పుకుంటాం. అలా కాకుండా ఏ విధంగా అయితే మన రిలీజియన్ లో హిందూ రిలీజియన్ లో చెప్తున్నామో, అలాగే రకరకాల రిలీజియన్స్, రకరకాల మతాలలో ఈ 3 త్రిమూర్తులని రకరకాలుగా వాళ్ళు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. బట్ వాటన్నింటి ఎండ్ ఆఫ్ ద మీనింగ్ ఏంటి? మనం చెప్పుకున్న ఈ త్రిమూర్తులే. ఏంటి అన్నాము మనము? శూన్యము, ఆత్మభావాలు మరియు శరీరానుభూతులు. ఈ మూడే ఈ త్రిమూర్తులు. కానీ వీటిని రకరకాల సంస్కృతులలో, రకరకాల భాషలలో, రకరకాల మీనింగ్స్లలో అన్ని రకాలుగా వారి వారి పద్ధతులలో వారు కొలిచే దేవతామూర్తులుగానో, లేదంటే వారికి అర్థమైన భాషలోనో వారు డిఫైన్ చేసుకుంటారు. కాకపోతే వాటి ఎండ్ ఆఫ్ ద మీనింగ్ ఏంటి? ఎండెప్త్ గా పోయి తెలుసుకుంటే ప్రతిదీ కూడా మళ్ళీ తిరిగి ఆ శూన్యంగానే చెప్పబడుతుంది అనేది ఇక్కడ చెప్తున్నా. అన్ని అంశాలు కూడా ఏకీకృతం అంటే ఏంటి? అన్ని కూడా ఒక దగ్గరికి వస్తుంది. మీనింగ్ అంతా ఒకటే.
ఉమ్, అవి పదాలు వేరవ్వచ్చు, విధానం వేరవ్వచ్చు, కానీ వాళ్ళు ఇండెప్త్ గా ఉన్న మీనింగ్ అయితే ఒక్కటే అనేది ఇక్కడ చెప్తున్నారు. ఆనంద్ కర్ణేష్ గారు మళ్ళీ ఏమని క్వశ్చన్ అడుగుతున్నారు. అవునా, క్రైస్తవ మతంలో ఈ ముగ్గురి గురించి ఒకరిని భగవంతుని బిడ్డగా, భగవంతుడు పరిశుద్ధాత్మ, భగవంతుడు తండ్రిగా చెప్తారు. బైబిల్లో ఏంటంటే, బైబిల్లో ఇలా చెప్తారు కదా, ఆ, వాక్యం చెప్పడం అనేది సంథింగ్ ఇలాగే ఉంటాయి కదా. సో వాటిలో బైబిల్లో ఉన్న వాక్యం ఏంటి అని అంటే, వాళ్ళ యేసు ప్రభుని మూడు రకాలుగా చెప్తారంట. మూడు రకాలుగా ఏ విధంగా చెప్తారంటే, ఫస్ట్ భగవంతుని బిడ్డగా, ఎవరిని, మళ్ళీ ఆయన్ని. ఇదంతా ఈ మూడు విధాలుగా చెప్పేది ఒక యేసు ప్రభువుని. ఎందుకు చెప్తున్నారు, ఆ మూడిటికి అర్థం ఇదేనా అని ఆనంద్ కర్ణేష్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, భగవంతుని బిడ్డగా ఒకటి, రెండోది ఏంటి, భగవంతుని పరిశుద్ధాత్మ, రెండు భగవంతుని తండ్రి. ఈ మూడు రకాలుగా చెప్తారు అని అంటే, సరస్వతి దేవి ఏం చెప్తున్నారు అంటే, భగవంతుని బిడ్డను యేసు ప్రభువుగాను, శరీర అనుభూతులను పరిశుద్ధాత్మ అయిన భగవంతుని, అనంతమైన ఆత్మభావాలు మరియు ప్రభువు తండ్రి అయిన భగవంతుని శూన్యంగా చెప్తారు. ఇందాక చెప్పుకున్నాం కదా, రకరకాల మతాలలో, రకరకాల రిలీజియన్స్, రకరకాల భాషలలో రకరకాలుగా చెప్పుకుంటారు. ఆ పేర్లు మారుతాయి ఉండొచ్చు, కానీ భావం అంతా ఒక్కటే. ఇక్కడ ఏం చెప్పారు, మనం సేమ్ అదే మూడు పొరల గురించి చెప్పుకున్నాం కదా. త్రిమూర్తులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకున్నాం ఈ చాప్టర్ స్టార్ట్ చేయంగానే, యాజ్ అ హిందూ రిలీజియన్ వాళ్ళు ఏం కనెక్ట్ అయ్యి ఉంటారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని ఏ విధంగా అనేది చెప్తారో, అదే విధంగా యాజ్ పర్ బైబిల్ ఈ క్రిస్టియానిటీలో ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ యేసుని ఏ విధంగా అంటే, ఒకటి యేసు బిడ్డగాను, భగవంతుని బిడ్డగాను చెప్తారంట. రెండోది భగవంతుడు పరిశుద్ధాత్మగాను, రెండవది ప్రభు ఏంటి, భగవంతుని తండ్రిగాను. అంటే ఏంటి, ఇవి కూడా మూడు పొరలు. ఏదైతే భగవంతుని బిడ్డగా ఉన్నవారు ఎవరు అంట, యేసు ప్రభువుని. ఇవి శరీర అనుభూతులు అంటే ఏంటి, మొదటి పొర. మొదటి పొర లేదా చివరి నుండి వస్తే ఏంటి, మూడవ పొర. దీన్ని శరీర అనుభూతులుగా చెప్తారంట. పరమ పరిశుద్ధాత్మ అయిన భగవంతుని అనంతమైన ఆత్మభావాలుగా. ఈ ఈ పరిశుద్ధాత్మని ఏ విధంగా చెప్తున్నారు అంటే, సెకండ్ లేయర్ ఏంటి, మన సెకండ్ లేయరు అనంతమైన ఆత్మభావాలు. మన లాస్ట్ థర్డ్ లేయర్ ఏంటి, భగవంతుని యొక్క తండ్రిగా చెప్పే వాళ్ళని ఏమంటారు మరి అంటే, అనంతమైన శూన్యము. వాళ్ళు ఈ మూడు పేర్లు పెట్టుకున్నారబ్బా. ఏదైతే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని పెట్టుకున్నామో, వాటికి ఇండెప్త్ మీనింగ్ ఏదైతే ఉందో మళ్ళీ మనం చెప్పుకున్న ఈ మూడు పొరలే. ఇక్కడ బైబిల్లో ఈ యాజ్ పర్ వీళ్ళ ప్రకారం క్రిస్టియన్ వాళ్ళు ఈ మూడు పేర్లు పెట్టుకున్నారు. ఒకటి పరిశుద్ధాత్మ అని, ఒకటి ప్రభు తండ్రి అని, ఇంకొకటి ఏంటి దేవుడి యొక్క బిడ్డ అని ఇలా పెట్టుకున్నారు. అంటే ఏంటి, భాషలు వేరవ్వచ్చు, వాళ్ళు పెట్టుకున్న ఆ పేర్లు వేరవ్వచ్చు, కానీ వాటిలో ఎండ్ ఆఫ్ ద డే ఉన్నది ఏంటంట, మళ్ళీ ఈ మూడు పొరలే. అంటే యాజ్ పర్ స్పిరిచువల్ సైన్స్ అని అందుకే అన్నారు, ఈ బుక్ ఒక ఏదో గ్రంథానికి తీసుకోదు మాస్టర్స్. ఇది ఒక బైబిల్, ఒక ఖురాను, ఒక భగవద్గీత కంటే కూడా చాలా చాలా జ్ఞానాన్ని కలిగి ఉంది అని అందుకే చెప్తారు. మూడు మూడు ఏదైతే మనకు తెలిసిన రిలీజియన్స్ ఇంతవరకే ఉండొచ్చు, కానీ తెలియకుండా ఉన్నవి ఎన్నో ఉన్నాయి. వాళ్ళు రకరకాల పేర్లు పెట్టుకొని ఉన్నారు, రకరకాల మీనింగ్స్ తో ఉన్నాయి. కానీ చివరికి ఏదైతే మనకి సరస్వతి అమ్మ చెప్తున్నారో, ఈ పొరల యొక్క ఇండెప్త్ మీనింగ్ ఏదైతే ఉందో, చివరికి నేర్చుకోవాల్సింది అందులో ఉన్న మీనింగ్ అయితే ఇదే. ఏదైతే మొట్టమొదటి పొర ఉందో దాన్ని శూన్యము, అనంతము, రెండోది ఏదైతే ఉందో దాన్ని ఆత్మభావాలు, మూడోది మరియు అది శరీర భావాలు. ఈ మూడు పొరలే అందులో ఉన్న మీనింగ్ లో కూడా మనకు డెప్త్ గా పోతే తెలుస్తది. దానిలో ఉన్న మీనింగ్ కూడా అదే. మీరు పైన ఉన్న పేరును మాత్రమే తీసుకుంటున్నారు, కానీ లోపల ఉన్నది ఏదైతే ఉందో అది మాత్రము ఈ మూడు పొరలే. మనము నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, మనము లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము. క్రియేషన్ ఏదైతే సృష్టించబడుతుందో దాన్ని బ్రహ్మగా చెప్పుకున్నాము. ఏదైతే దాన్ని సజావుగా నడిపించబడుతున్నామో దాన్ని విష్ణువుగా తీసుకున్నాము. ఏదైతే సృష్టి లయం అవుతుందో లయకారుకునిగా
శివుణ్ణి తీసుకున్నాము. అంటే ఏంటి, చిట్ట చివర లయమైపోతుంది అన్నప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకున్నాము? అది శూన్యంలో కలిపేస్తున్నాడు, కర్మను దగ్ధం చేసి శూన్యంలో కలిపేస్తున్నాడు మహాదేవుడు. అంటే ఏంటి, ఆయన ఇంకా శూన్యము, మొదటి స్థాయి. మొదటి ఉన్న పొరగా తీసుకున్నట్టయితే, రెండోది ఆత్మభావాలు. అక్కడ ఏంటి, అక్కడ సృష్టి రచన అనేది జరుగుతుంది, రకరకాల భావనలు, కానీ ఎటువంటి స్వార్థం అనేది లేకుండా అక్కడ సృష్టి రచన చేస్తున్న వారు ఎవరు? విష్ణుమూర్తి. అంటే అదేంటి, ఆత్మభావాలు రెండవ పొర. మొదటి పొర ఏదైతే ఉంది, శరీరము ఏదైతే మనము ప్రతిదీ కూడా ప్రివీల్ పెడుతున్నారు అక్కడ, ప్రతిదీ ఉంటుంది. ఏదైతే బ్లూ ప్రింట్ వేసుకొని వస్తున్నామో అది మన కారణంగానే వస్తుంది. మళ్ళీ మనం అక్కడ ప్రీవిల్ ఏదైతే తీసుకొని వస్తున్నామో దాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ప్రీవిల్స్ పెడుతున్నారు. అంటే ఏంటి, అక్కడ మనసు కారకం అనేది ఉంది. అక్కడ నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. ఎరుకతో ఉండి ఏదైతే చేస్తావో దాని పట్ల నీకు ఒక మంచి, నువ్వు తీసుకొచ్చుకున్న ప్రణాళిక ఏదైతుందో సజావుగా జాగుతుంది, ఎరుకగా ఉండి తీసుకుంటే. లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మార్చేసుకుంటూ ఉంటాం కొన్ని. అది కాదు ఇది ఇలాగానే, అక్కడ మనసు భావన అనేది ఉంది. అంటే మనసు ఎక్కడ ఉంటుంది మాస్టర్? శరీరంలో ఉంటుంది. ఆ శరీర భావాలనే ఏం తీసుకున్నాం? మొదటి పొరగా తీసుకున్నాం కదా, అదేంటి, చివరి పొర ఏదైతే ఉందో అది శరీర భావాలు. ఆ విధంగా కూడా చెప్పుకోవచ్చు. సో అట్లాగా తెలుగు హిందూ రిలీజియన్ లో మనము త్రిమూర్తులను ఏ విధంగా చెప్పుకున్నాము, వాటి ఇండెప్త్ మళ్ళీ ఈ మూడు పొరలే. ఈ సెకండ్ ఇది ఏదైతే ఉందో క్రిస్టియానిటీలో ఉన్న వీళ్ళు ఏ విధంగానైతే పెట్టుకున్నారో, ఈ క్రిస్టియన్స్ లో వీళ్ళు పెట్టుకున్నది ఒకే పరమాత్మని, చిట్ట చివరి భగవంతుణ్ణి తండ్రిగా చెప్పుకునే ఆ యేసుని మాత్రము శూన్యంగాను, మరియు పరిశుద్ధాత్మగా చెప్పుకునే యేసుని ఏమో ఆత్మభావాలుగాను, మరియు దేవుని యొక్క బిడ్డగా చెప్పుకున్న వారిని మాత్రము శరీర భాగాలు, శరీర అనుభూతులుగాను చెప్పుకుంటారు అనేది ఇక్కడ అమ్మ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఉదాహరణగా మనకు రెండే చెప్తున్నారు, కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి, ఎన్నో రిలీజియన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఇలాంటివే పెట్టుకున్నారు. కానీ ఎన్ని ఉన్నా, ఎన్ని రకాల పేర్లు పెట్టుకున్నా కానీ అందులో ఉన్న అంతరార్థం మాత్రము కేవలం శూన్యము. ఈ మూడు పొరలే అనేది ఇక్కడ అమ్మ చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏమడుగుతుంది, అలానా అయితే బౌద్ధ మతంలో ఈ విధంగా ముగ్గురు వ్యక్తులుగా లేరు, ముగ్గురు వ్యక్తులుగా లేదు. బౌద్ధ మతంలో దివ్య జ్ఞానం, ప్రకాశం అనేది త్రికాయగా చెప్తారు. త్రికాయ అనేవి నిర్మాణకాయ, సంభోగకాయ మరియు ధర్మకాయ. త్రిమూర్తులకు మరి త్రికాయకు ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ కూడా సరే, మీరు రిలీజియన్ లో వచ్చిన ఏదైతే నేను చదివిన బైబిల్ ఏదైతే ఉందో దానికి ఏ విధంగా చెప్పుకుంటారు, మరియు వాళ్ళ లోపల ఉన్న ఇండెప్త్ ఏంటి అనేది నాకు చెప్పారు. ఓహో, నాకు అర్థమైంది. కానీ బౌద్ధ మతంలో వాళ్ళు త్రికాయగా చెప్తారు. అక్కడ వ్యక్తులు ఎవరు లేరు, ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని ఏ విధంగా చెప్పుకున్నాము, ఇక్కడ పరిశుద్ధాత్మ అని, భగవంతుని బిడ్డ అని, లేదా పరమాత్ముడు అని ఇలా చెప్పుకున్నాము. అలా ఈడ మనుషులు ఎవరు లేరు, కానీ అక్కడ త్రికాయ అనేది ఉంది. మరి దానికి దీనికి ఏదన్నా సంబంధం ఉందా అనేది ఇక్కడ అడుగుతున్నారు. సరస్వతి దేవి ఏం చెప్తున్నది, నిర్మాణకాయ అనేది శరీర అనుభూతులతో కూడి ఉన్న భౌతిక స్థలంలో దివ్య జ్ఞానాన్ని సూచిస్తుంది. సంభోగకాయ అనేది దివ్య జ్ఞాన ప్రకాశం, అనంతమైన ఆత్మభావాలు ఉన్న పవిత్ర స్వర్గ స్థలాలను సూచిస్తుంది. ధర్మకాయ అనేది దివ్య జ్ఞాన ప్రకాశము, స్వచ్ఛమైన శూన్యంగా సూచిస్తుంది. ఏం చెప్పారు ఇక్కడ మళ్ళీ? సేమ్ అదే రిపీట్ అయింది. ఇక్కడ మనుషులు లేరు, కానీ ఏదైతే త్రికాయ అని చెప్పుకున్నారో ఆ త్రికాయలో కూడా ఉన్నది ఈ మూడు పొరలే. అవి ఏ విధంగా, ఆ మూడు పొరల్లో ఉన్నది కూడా, ఆ త్రికాయలో ఉన్నది కూడా ఈ మూడు పొరలే. ఈ మూడు పొరలను ఏ విధంగా డిఫరెన్స్ చేసి చెప్తున్నారు అర్థమయ్యే విధంగా అని అంటే, మొదటిది ఈ త్రికాయలో మొదటి వన్ ఏంటట అంటే ఆ నిర్మాణకాయ. ఈ అంటే ఇది ఒక థియరీ అన్నమాట, వాళ్ళ బౌద్ధ మతంలో ఇదొక థియరీ. ఈ థియరీలో ఉన్నది కూడా అంతేనా, మీరు చెప్పిన ఈ మూడు పొరల్లోకేనే అన్వయించవచ్చునా అంటే ఖచ్చితంగా అన్వయించవచ్చును. నువ్వు చెప్పిన ఈ మూడు కాయలను నేను నీకు వివరించి చెప్తాను. మొదట నిర్మాణకాయ అనేది ఏంటట, భౌతిక శరీరం, భౌతికానికి సంబంధించింది, శరీర అనుభూతులకు సంబంధించింది. అంటే ఏంటి, మూడో పొర, అవునా?
రెండవది ఏంటిది? సంభోగకాయ. సంభోగకాయ అంటే రెండవది ఏంటంటున్నారు? అనంతమైన ఆత్మభావాలు. ఇది రెండవ పొర. మరియు మూడవది ధర్మకాయ, దివ్య జ్ఞాన ప్రజ్ఞ, స్వచ్ఛమైన శూన్యంతో సూచిస్తారు. ఇది మూడవ పొర లేదా ఫస్ట్ పొర. ఇటు నుంచి చూస్తే ఫస్ట్, అటు నుంచి చూస్తే చివరిది చూస్తే మూడవ పొర. ఇవి కూడా ఈ త్రికాయాలో కూడా పొందుపరచబడి ఉన్నది ఏంటి అట అంటే మళ్ళీ ఇవే. అక్కడ మనుషులు లేకపోవచ్చు, కానీ వాటి అంతరంగంలో అంతర్యం మాత్రము అదే, అంతరార్థం అయితే అదే అనేది ఇక్కడ అమ్మ చెప్తున్నారు. ఆనంద, ఆహా, ఆయన ఏమైనా షాక్ అయ్యారనమాట. ఓహో అవునా, అంటే అక్కడ మనుషులు లేకపోవచ్చు కానీ వాళ్ళు పెట్టుకున్న ఈ సిద్ధాంతం ఏదైతే నేను తెలుసుకున్నా, నేను విని ఉన్న సిద్ధాంతంలో కూడా అంతరంగంలో దాగి ఉన్న అంతరార్థం అయితే ఇదే, సేమే. అంటే క్లారిటీ వచ్చింది ఆయనకి. సో ఏం అడుగుతున్నారు అమ్మ, ఏం చెప్తున్నారు అంటే తనని తాను భగవంతునిగా మారి బుద్ధునిగా మర్చిపోయినప్పుడు ఆత్మగా మారుతారు. తనని తాను ఆత్మగా మర్చిపోయినప్పుడు శరీరంగా మారుతారు. తనను తాను శరీరంగా మర్చిపోయినప్పుడు మనస్సుగా మారుతారు. తనని తాను మర్చిపోవడం అనేది విరుద్ధతని సృష్టిస్తుంది. తనని తాను గుర్తుంచుకున్నప్పుడు ఈ విరుద్ధతకి అధిరోహిస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారు మాస్టర్స్, ఇక్కడ జాగ్రత్తగా వినండి. తనని తాను భగవంతునిగా మరియు బుద్ధునిగా మర్చిపోయినప్పుడు ఆత్మగా మారుతారు. మనం ఏం చెప్పుకుంటాం మామూలుగా అయితే? శరీరము, మనస్సు, శరీరము, ఆత్మ, తర్వాత పూర్ణాత్మ లేదా అంశాత్మ లేదా పై లోకాలు ఉన్న ఇంకొక ఆత్మ, ఇట్లా చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? పరమాత్మగా భగవంతుడు అంటే ఒక పూర్ణాత్మగా వేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పూర్ణాత్మ అనుకుందాం. తాను ఒక పూర్ణాత్మ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పూర్ణాత్మ అనే సంగతి మర్చిపోయాను అనుకోండి. నెక్స్ట్ గ్రేడ్ కి ఏమొస్తాను? నేను ఒక ఆత్మ అనుకుంటాను. నేను ఒక ఆత్మను అనే స్టేజ్కి వస్తాను. నేను ఆత్మని అనే సంగతి కూడా మర్చిపోయాను అనుకోండి, అప్పుడు ఎక్కడికి వస్తాను నేను? నెక్స్ట్ ఏమంటది? శరీరం. ఆత్మ తర్వాత కింద 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 ప్లేస్ ఏంటి మాస్టర్? శరీరం. నేను ఒక శరీరాన్ని, నేను ఒక స్రవంతి అనే ఒక శరీరాన్ని, ఇంతవరకే నా బౌండరీ అనేది ఆలోచిస్తాను. అవునా? శరీరాన్ని దాటినప్పుడు మనస్సుని దాటినప్పుడు ఆత్మస్థితిని దాటినప్పుడు పరమాత్మ స్థితికి చేరుకుంటాము అని చెప్పుకుంటాం కదా మనం. సో అలాగా ఎప్పుడైతే మనము పరమాత్మని అనేది మర్చిపోతామో, పూర్ణాత్మని అనేది మర్చిపోతాము అంటే, ఇప్పుడు ఈ అలైన్మెంట్ ఎందుకు చెప్తున్నారు అమ్మ అంటే దీనికి విరుద్ధత మాస్టర్స్. ఇక్కడ బాగా గమనించండి. విరుద్ధత సృష్టించినప్పుడు అమ్మ అనేది పూర్ణాత్మ ఏదైతే ఒరిజినల్ ఉందో దానికి ఆపోజిట్ సృష్టించింది అన్నాం కదా. సో ఇక్కడ నుండి వస్తున్నారన్నమాట. అంటే ఎండ్ పాయింట్ ఏంటి? ఇక్కడ హైయెస్ట్ పాయింట్ ఏంటి? పరమాత్మ స్థితి. నేను పూర్ణాత్మ, నేను పరమాత్మ అని మర్చిపోయినప్పుడు ఆత్మస్థితిలోకి వస్తాము. అసలు నేను ఆత్మను కూడా కాదు, నేను ఆత్మస్థితిలో అసలు ఆత్మే కాదు నేను అన్నప్పుడు ఎక్కడికి వస్తాను? మరియు శరీర స్థితికి వస్తాను. నేను స్రవంతిని, నేను ఈ స్థితిలో ఉన్న నేను ఒక సాధారణ జీవిని అనే స్థితికి వస్తాము. అంటే ఇప్పుడు మరి మనం ఒరిజినల్ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి మరి? నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని కాదు, నేను పరమాత్మని, ఈ స్టేజ్ లో నుండి నేను వచ్చాను అనేది తెలుసుకోవాల్సింది. ఇది తెలుసుకోవాలి. దీనికి ఆపోజిట్ అని ఇప్పుడు మీరు ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. ఎందుకు అంటే దీనికి ఇది విరుద్ధత సృష్టించింది అని చెప్పుకున్నాం కదా. సో ఆ విరుద్ధతకి ఎగ్జాక్ట్ గా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము శరీర స్థితి నుండి ఆత్మస్థితికి, ఆత్మస్థితి నుండి పరమాత్మ స్థితికి వెళ్తాం కదా. సో ఎప్పుడైతే పరమాత్మని కాదు అంటే తగ్గుతున్నాం. విరుద్ధతలో సృష్టించబడింది ఏంటి? ఒరిజినల్ శూన్యానికి విరుద్ధత ఏంటి? తనను తాను చూసుకోవాలని. శూన్యత తాను ఏదైతే కాదో ఒక ఏమంటారు, ఒక డూప్లికేట్ ప్రింట్ చేసింది కదా మన కోసం నేర్చుకోవడానికి. ఒరిజినల్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్, కంప్లీట్ కాంట్రాస్ట్. ఇది ఏ అయితే ఇది బి, ఇది ఎక్స్ అయితే ఇది వై, ఇలా ఉంది కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే పరమాత్మ స్థితిలో ఉన్న పరమాత్మ స్థితిలో నేను కాదు, ఇక్కడ పరమాత్మ స్థితిలో ఉంది శూన్యం. కానీ ఇక్కడ ఏంటి? నేను పరమాత్మ స్థితి కాదు, ఆత్మను కూడా కాదు, శరీరాన్ని అంటే
తగ్గుతూ తగ్గుతూ ఎక్కడికి వచ్చినాము, కింద స్టేజ్కి వచ్చాము. కానీ ఒరిజినల్ శూన్యం ఎక్కడుంది? ఈ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మరి? మనం రోజు చేసే సాధన ఏంటి? నేను శరీరాన్ని కాదు, నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఆత్మని కాదు, నేను పరమాత్మని. ఈ స్టేజ్ లోకి వెళ్ళాలి అంటే కంప్లీట్ కాంట్రాస్ట్ అనేది వివరించబడిందా? కాంట్రాస్ట్ అనేది మనకు అర్థమైంది కదా. మరి అది కాంట్రాస్ట్ అనేది మనకి ఎలా తెలియాలి అంటే, ఎప్పుడైతే మనం తనను తాను గుర్తించగలుగుతారో, అంటే సింపుల్ గా ఏంటి, ఎరుకలో ఉంటాము. నేనేమి ఇక్కడ ఒక శరీరాన్ని తీసుకొని జస్ట్ ఈ బౌండరీస్ తీసుకొని ఉండడానికి నేను రాలేదు. నేను ఒరిజినల్ నుండి వచ్చాను. నేను ఇప్పుడు విరుద్ధతలోనే ఉండొచ్చు, నేను ఉన్నాను విరుద్ధతలో, కానీ ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళాల్సింది ఎక్కడికి? పరమాత్మ స్థితికి అనేది తనను తాను గుర్తించుకోవడం ద్వారా ఈ విరుద్ధత నుండి అధిరోహిస్తాడు. అంటే అధిరోహించడం అంటే ఏంటి? ఫాస్ట్ గా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అవేర్నెస్ అనేది వస్తది అనేది ఇక్కడ అమ్మ మనకు అద్భుతంగా తెలియజేయడం అనేది జరుగుతుంది మాస్టర్స్. సో ఇది మాస్టర్స్ ఈ రోజు క్లాస్. మనము ఈ జ్ఞానాన్ని మనకు అందించిన, ఇంత అద్భుతంగా మనకు అర్థమయ్యే విధంగా వివరించిన లక్ష్మీదేవికి మరియు సరస్వతి దేవికి, జయదేవికి సహకరించిన మాస్టర్స్ అందరికీ, ఎందుకంటే సమిష్టిగా ఉన్నారు వాళ్ళు, సింగిల్ గా ఎవరు లేరు కాబట్టి వారందరికీ కూడా కృతజ్ఞతలు. మరియు మన వైపున ఉండే ఏదైతే క్వశ్చన్స్ మనకు వస్తున్నాయో మన తరఫున అడుగుతున్న ఆనంద కరుణేష్ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరియు మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మనము రేపటి క్లాస్ లో నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ.